ప్రెజెంట్ దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా అని చెప్పుకోవచ్చు. సలార్ మానియా కొనసాగుతా ఉంది. ఎలాగైతే 'యానిమల్' సక్సెస్ అయిన తర్వాత ఆహ్, చాలామంది దాని వైపు చూస్తున్నారు. సలార్ అని చెప్పేసి. ఎందుకు సలార్ వైపు చూస్తున్నారు? ద రీజన్ ఏంటంటే డిసెంబర్ 21కి రిలీజ్ అని ఒకటైతే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఒక్కటంటే ఒక్కటి కూడా అసలు అప్డేట్స్ రావట్ల. మొన్న రిలీజ్ అయిన 'సూర్యుడు' సాంగ్ ఆఫ్‌కోర్స్ అనుకోకుండా వచ్చింది. బాగా హిట్ అయిపోయింది. ఆ సాంగ్‌ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేదేంటంటే సినిమాలో యాక్షన్ పార్ట్ ఎంతగానమైతే ఉందో అంతకు మించి ఇంచు సమపాలల్లో సెంటిమెంట్ కూడా ఉన్నట్టుగా వర్కౌట్ అవుతుంది. అంటే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక కథలోకెళ్తే తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఒక గ్యాంగ్‌స్టర్స్‌తో యుద్ధం చేసే హీరో కథ ఇది అని మనకు ఆల్రెడీ తెలుస్తుంది. వరదరాజమున్నార్ పాత్రలో పృథ్వీరాజ్ నటించగా, ప్రభాస్ కూడా దీంట్లో ఇంచుమించు ఆయనకి ఈక్వల్ క్యారెక్టర్‌లోనే హీరో క్యారెక్టర్ కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. కాకపోతే మనకు దసరాలో కూడా నానికి ఈక్వల్‌గానే ఇంకో అబ్బాయి క్యారెక్టర్ ఉంది. కాకపోతే ఆ క్యారెక్టర్‌ని మధ్యలో చంపేశారు. సో, దీంట్లో కూడా అలాగే జరుగుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. ఈవెన్ అతడు కూడా అంతే కదా! స్టార్టింగ్ ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత మధ్యలో ఒక అతన్ని విలన్ని చేసేసారు. సో, అట్లా మెయిన్‌గా ప్రభాస్ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేస్తా ఉంటేనే ఈ కథ అంతా కొనసాగుతా ఉంది. అండ్ ఈవెన్ ప్రశాంత్ నీల్ బ్యాక్‌గ్రౌండ్స్ అవన్నీ మనకు తెలిసిందే. ఆ మ్యూజిక్ అన్నీ కూడా చాలా బాగానే కుదిరాయి. కాకపోతే ఏంటంటే ప్రమోషన్స్ విషయానికొస్తే చాలామందికి ఒక డిసప్పాయింట్‌మెంట్. బయట హోర్డింగ్‌లు కనబడట్ల, పోస్టర్‌లు కనబడట్ల, ప్రెస్ మీట్‌లు లేవు. అండ్ ఈవెన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదు. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లేదు. ఇలాంటివేవీ లేకపోయేసరికి ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ ఈవెన్ దో ప్రమోషన్స్ బాధ్యత రాజమౌళి భుజాన వేసుకొని ఆల్రెడీ ప్రశాంత్ నీల్‌తో, పృథ్వీరాజ్‌తో, ప్రభాస్‌తో ఇంటర్వ్యూ చేశారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. మరి తెలీదు అది గనక ఉంటదో, ఉండదో. ఇన్ కేస్ అది ఉన్నా కూడా ఎంతవరకు హెల్ప్ అవుతదో తెలీదు. ఆల్రెడీ ప్రివ్యూస్ చూసిన వాళ్ళు మాత్రం సినిమాకు కెవ్వు, కేక అంటున్నారు. బట్ చెప్పాల్సింది ఫ్యాన్స్ ఏదైనా గానీ. అస్సలు ప్రమోషన్స్ లేకపోయేసరికి ఏంటి దానికి అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. 1 వీక్ ఉంది హార్డ్‌లీ 1 వీక్ ఎక్కడ? ఈ సండే అయిపోతే ఇక మండే, ట్యూస్డే ఇంక 4 రోజులు, 5 రోజులు అంతే. దీంట్లో ఇప్పుడు 'డంకీ' 22కి ఒక రోజు ముందు ఇదొస్తుంది. క్రిస్మస్ కానుకగా వస్తున్న సినిమాలు అనుకోవచ్చు. ఎలాగో 'రాజ్‌కుమార్ హిరాని' ఆల్రెడీ హి ఈజ్ ఎ ప్రూవెన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కాబట్టి తన సినిమాలు అందరికీ తెలుసు. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఉంటూనే భావోద్వేగాలు పలికిస్తూనే మంచి మంచి కమర్షియల్ హిట్స్ అందుకొని ఆల్మోస్ట్ టాప్ ఏంటిది ఇప్పుడు 'పీకే' ప్రపంచంలో అన్నిటికంటే టాప్ కలెక్టెడ్ మూవీ 'పీకే' 2,500 ఎంతో మోస్ట్‌లీ 3,000కి దగ్గరగా చాలా వరకు వసూలు చేసింది. టాప్ పొజిషన్‌లో ఉంది. ఆల్మోస్ట్ ఆయన సినిమాలన్నీ అంతే. సో, ఇట్లా చూసుకుంటూ పోతే సలార్ ప్రశాంత్ నీల్ ఆల్మోస్ట్ 1,200 కోట్ల వరకు వచ్చాడు 'కేజీఎఫ్ 2'తో. ఇంకా ఎళ్తాడులే, అది పెద్ద విషయం ఏం కాదు. బట్ దీంట్లో కలెక్షన్స్ విషయానికొస్తే మనకున్న ప్రాబ్లమ్ ఏంటంటే సగం థియేటర్స్ ఆల్రెడీ 'డంకీ' తీసుకెళ్ళిపోగా మిగిలిన థియేటర్స్ సలార్ సర్దుకుంటుంది. సో, ఆ మిగిలిన థియేటర్స్‌లో ఎంతవరకు వసూలు రాబడుతుంది, ఎంత ముందుకెళ్తది అనేదే సస్పెన్స్. బట్ దానికి కూడా మిగిలిన థియేటర్స్‌కి కూడా అసలు ప్రమోషన్స్ చేయకపోయేసరికి వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. మరి ప్రమోషన్స్ చేసుకోకపోవడం ఒక స్ట్రాటజీయా? అలా విడుదల చేసి కూడా సినిమాని హిట్ కొడదామని అనుకుంటున్నారా? ఏంటనేది మాత్రం లాస్ట్ మూమెంట్ వరకు మనకు తెలీదు. బట్ ఏదేమైనప్పటికీ సలార్ మానియా మాత్రం ప్రేక్షకుల్లోనే కాదు ఆడియన్స్‌లోనూ అందరి దగ్గరైతే ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఉంది. అందరూ ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. మూవీ మేకర్స్ కూడా 2 అడుగులు ముందుకేసి ఏదో ఒక చిన్న అప్డేట్, పెద్ద భారీ ప్రెస్ మీటో, లేకపోతే ఒక చిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంటో, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంటో, లేదా యూనిట్ వాళ్ళతో ఏదైనా మంచి గ్రాండ్ ఇంటర్వ్యూ, ఒక చిన్న ఈవెంట్ ఏదన్నా ఉంటే ఫ్యాన్స్ కొంచెం సంతోషపడే అవకాశాలైతే ఉన్నాయి. బట్ చాలామందికి తెలీదు సలార్ సినిమా వస్తుందని. అంటే ఇప్పుడు సిటీలలో యూట్యూబ్‌లు ఇవన్నీ మనం చూస్తాం. స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తది. బట్ రూరల్ ఏరియాస్‌లో, విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి ఏ హోర్డింగ్‌లో ఏదో ఒకటి పడితే గాని వాళ్ళకి తెలీదు. సో, చూద్దాం సలార్ మరి ఎంతవరకు వసూళ్ళు సాధిస్తదనేది. ప్రెజెంట్ అయితే ప్రమోషన్స్ విషయంలో అందరూ డిసప్పాయింట్‌మెంట్ ఉన్నా. బట్ ఫ్యాన్స్ మాత్రం బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఏ చిన్నదొచ్చినా వదలట్ల వాళ్ళు. షేర్లు కొడతానే ఉన్నారు. చూద్దాం. సోషల్ మీడియా ప్రమోషన్స్ మాత్రమే బేస్ చేసుకొని సలార్ వస్తుంది. మరి ఎంతవరకు హిట్ అవుతుందనేది తెలియాలంటే మాత్రం మనం క్రిస్మస్ వరకు ఆగాల్సిందే. థాంక్ యూ సో మచ్.